ప్రైజ్ పిల్లలు అందరు బాగున్నారా? ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? ఎక్కడున్నారు? విబిఎస్ కదా మనకు అవుతుంది కదా, విబిఎస్ క్లాస్లో ఉన్నారు కదా. సరే, అందరు హ్యాపీగా ఉన్నారా? ఓ, మనకి ఇప్పుడు ఏం కావాలి? స్టోరీ కావాలా? అందరికి ఇష్టమైన స్టోరీ అంటే సరే, ఫస్ట్ మనము ప్రేయర్ చేసుకొని స్టోరీ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే, ప్రేయర్ అనగానే ఏం చేయాలి? ఎలా? మోకరించడం అంటే అంతేనా? చేతులు జోడించరా? క్లోజ్ యువర్ ఐస్. ఎవరు కళ్ళు తెరిచి చూడకూడదు, సరేనా? ప్రేమగల దేవా, నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి మీ పాస్ అందించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకే మీకు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాను ప్రభా. నా ప్రాణాత్మ దేశాలను పాసన తీసుకొస్తుంటున్నాను. కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి ప్రభా. అనే తండ్రి, మీ యొక్క సన్నిధానంలో బిడ్డలకి ప్రభా చెప్పే విషయంలో నా నోటికి మీరు బూరుగా ఉండి మీరు ప్రభా వాడుకుంటూ రావాల్సిందిగా వేడుకొని వస్తుంటున్నాను. అవసరమైనటువంటి మాటలు మాత్రమే ప్రభా నా నోట నుంచి ప్రభా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోనండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు పేరును మీరు మాట్లాడుతూ రావాల్సిందిగా వేడుకొంచు. రావాల్సిన వారిని కూడా మీరు నడిపించవలసిందిగా వేడుకొంచు. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నా ప్రభువును మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిన్న ఏం స్టోరీ విన్నారు పిల్లలు? నిన్న ఆంటీ ఒక స్టోరీ చెప్పారు కదా, ఒక లెసన్ చెప్పారు కదా. ఏం విన్నారు మీరు? ఎవరి గురించి చెప్పారు ఆంటీ? అమ్మ బాబోయ్, సమూయేలు గురించి చెప్పిందా? యెహోషువ. ఎవరు చెప్పారు ఫస్ట్? యెహోషువ. నువ్వు చెప్పావా? నీకు చాక్లెట్ ఇస్తుందా? వెరీ గుడ్, నువ్వు చాలా బాగా గుర్తుపెట్టుకున్నావు. అయితే నేను మీకోసం నిన్న కంఠత వాక్యం చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్స్ తెచ్చాను. ఇంకా స్టోరీలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఈరోజు జరిగే స్టోరీలో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా? మీకు చాలా గిఫ్ట్స్ తెచ్చా. ఎవరికి హ్యాపీగా గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళాలనిపిస్తుంది? అందరు శ్రద్ధగా వింటారా మరి? సరే, నిన్నటి మెమరీ వర్స్ చెప్పండి. ఎవరు చెప్తారు? ఓకే, చెప్పు. ఈ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుడి. రెఫరెన్స్ మాథ్యూ 22:37. కరెక్టా? రెఫరెన్స్ కూడా ఓకే, బాగా చెప్పారు కదా. ఇప్పుడు మనం ఎలా క్లాప్స్ ఇద్దాం, చాక్లెట్స్ ఇద్దాం, గిఫ్ట్ ఇద్దాం, కానీ ఒక స్పెషల్ మెమరీ వర్స్ చెప్పారు కాబట్టి ఒక విష్ చేద్దాం. ఎలా చేద్దాం? ఎస్, మా సండే స్కూల్ పిల్లలు కొంతమందికి తెలుసు. అలా కాదు, చిక్ చిక్ చి, 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 చిక్ చిక్ చి. వావ్, సూపర్ చెప్పారు కదా. మీరు చెప్పండి ఒకసారి. చిక్ చిక్ చి, చిక్ చిక్ చిక్, చిక్ చి. వావ్, సూపర్ చెప్పాడు. మనం పౌడర్ ఎలా వేస్తాం అలాగే వేసుకుంటాం కదా. సో ఇంకా గిఫ్ట్ ఇంకెవరు చెప్తారు? చెప్పు. వెరీ గుడ్. తిని కూడా ఫోటో వేద్దామా? వేయండి ఒక్కసారి. వావ్, అంతే లాస్ట్. వావ్, దా. ఇంకెవరు చెప్తారు? అందరు నేర్చుకున్నారా? వామో, కేజీ వాళ్ళు ఇంత ఫాస్ట్గా ఉంటారు అనుకోలేదు నేను. సరే చెప్పమా, ఎవరు చెప్తారు ఇంకా? కరెక్టే చెప్పాలి, చెప్పు చెప్పు.
వెరీ గుడ్, బాగా చెప్పింది కదా పిల్లలు. రోజు ఇలానే ప్రతిరోజు కంఠత వాక్యం మీరు నేర్చుకొని రావాలి. ఎందుకు తెలుసా, లాస్ట్ డే మనకి ర్యాలీ ఉంటుంది కదా, సో ఆ రోజు అన్నీ చెప్పాలి కదా. ఏ రోజు ఆ రోజు నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సరే, అక్కకు కూడా వేద్దామా, పౌడర్ వేద్దామా? వేసేయండి. ఇది అక్క గిఫ్ట్ ఇచ్చేయమ్మా గట్టిగా. ఓకే, సరే, ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం మనం. ఓకేనా, వెళ్దామా స్టోరీలోకి? ఓకే, హార్స్ అంటే ఎంతమందికి ఇష్టం? హార్స్ అంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టం కాదు. ఓకే, ఎలా అది నడుస్తుంటే ఎలాంటి సౌండ్ వస్తుంది? టక్ 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 సౌండ్ వస్తుంది కదా. ఎప్పుడన్నా గుర్రం పైన ఎక్కి సారీ చేశారా మీరు? అవునా, సారీ చేశారా? అవును, ఎక్కారా? ఓకే, వెరీ గుడ్. సరే, ఎక్కిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. అయితే గుర్రం పైన ఎక్కి సారీ చేస్తాం, ఓకే. కానీ కొంతమంది శత్రువులు మన మీదకి వస్తుంటే మనం ఎదుర్కోగలమా? ఎదుర్కోలేం కదా. అదే ఒక్క గుర్రంతో వస్తేనే ఒక శత్రువుని మనం ఎదుర్కోలేము. అదే చాలామంది శత్రువులు మన మీదకి వస్తుంటే మనము మరి వాళ్ళని ఎదుర్కోవడానికి మనకు ధైర్యం సరిపోయిద్దా? సరిపోదు కదా. మరి మన బైబిల్లో ఒక అతను చాలా వేల మంది ఇట్లా సైన్యము గుర్రం మీద పరిగెత్తుకుంటూ వచ్చి మరి ఇశ్రాయేల్ ప్రజల మీద దాడి చేస్తున్నప్పుడు ఒక అతను ఆ దాడిని ఎదుర్కోవడానికి తన చేతిలో ఏమీ లేకుండానే జయించాడంట. ఎలా జయించాడో ఇప్పుడు చూద్దాం. నిన్న ఎవరి స్టోరీ విన్నానని చెప్పారు మీరు? యెహోషువ వెళ్ళిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఇశ్రాయేల్కి ఎవరు లేరు? ఇశ్రాయేల్కి రాజు లేడు, నాయకులు లేరు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరుగుతూ ఉన్నారనమాట. వారికి ఇష్టం వచ్చిన దేవతలను పూజించుకుంటూ వారికి నచ్చినట్టు జీవిస్తూ ఉన్నారు. దేవుడికి అలా ఉండడం ఇష్టమా పిల్లలు? ఇష్టం కాదు కదా. ఎలా ఉండాలి దేవునికి? మనం ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి, దేవుని ఆయనని ఆశ్రయించేటువంటి వారిగా ఉండాలి. ఓకేనా, ప్రతి సమయంలో ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి. లోపల పెట్టేసాయి. అయితే వీళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలుకు జనాంగం ఏం చేశారు? ఏం చేశారు? నేను మధ్యలో మన స్టోరీలో నుంచి కూడా నేను క్వశ్చన్స్ అడుగుతాను, సరేనా? ఆన్సర్ చెప్పాలి పిల్లలు, ఓకేనా? ఏం చేశారు? ఏం చేశారు? బయలుదేవతలని పూజిస్తారనమాట. ఎవరిని విడిచిపెట్టారు? మన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి బయలుదేవతలని పూజించటము స్టార్ట్ చేశారనమాట. అయితే దేవునికి విగ్రహాల జోలికి వెళ్ళడం ఇష్టమా పిల్లలు? లేదు కదా. అవి ఏం చేస్తాయి? కళ్ళుండివి చూడవు కదా, చెవులుండి కూడా వినవు, నోరుండి మాట్లాడవు కదా. అయితే అలాంటి మూగ విగ్రహాలకి పూజ చేయడము మనకి తగదు కదా. మన ఫ్రెండ్స్ ఎవరైనా హిందూస్ అలా మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మనము చెప్పే వాళ్ళంగా ఉండాలన్నమాట. ఓకేనా? మన దేవుడు ఎలాంటి దేవుడు? సర్వ సృష్టి గల దేవుడు. మనందరినీ నోటి మాట చేత సృష్టించాడు అనమాట. కాబట్టి మనం ఎవరిని సేవించాలి? దేవుణ్ణే సేవించాలి. అయితే ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి సేవించడం అంటే న్యాయాధిపతులు కొంతమందిని ఏర్పరిచిన తర్వాత న్యాయాధిపతులు అందరూ చనిపోతూ వచ్చారు. ఆ న్యాయాధిపతి ఉన్నప్పుడేమో వీళ్ళు దేవునికి మంచిగా ప్రార్థిస్తూ దేవుని మార్గంలో నడుస్తూ ఉంటున్నారు. కానీ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే వాళ్ళు మళ్ళా వాళ్ళ మార్గాన్ని తప్పి మరి దేవునికి విరోధంగా జీవిస్తూ వస్తున్నారనమాట. చూడండి పిల్లలు, ఏం చేస్తున్నారు? విగ్రహాలకి పూజిస్తూ ఉన్నారనమాట. అయితే దేవుడు ఏం చేశాడంటే ఇలా కాదు, వీళ్ళని ఎవరి చేతికైనా అప్పగించాలి. ఒక శత్రు చేతికి అప్పగిస్తే అప్పుడు సరిపోయింది అని చెప్పేసి ఒక శత్రు చేతికి అప్పగించాడు అనమాట. ఈయన చూడండి, ఒక శత్రువు, ఈయన యాబీను ఈయన పేరేంటి? యాబీను. ఈయన కానాను దేశానికి రాజు అనమాట. ఈ రాజు ఈ యాబీను రాజు యొక్క సేనాధిపతి ఉన్నాడు ఒక అతను. ఈయన పేరేంటి తెలుసా? సిసెరా. వెరీ గుడ్, ఎవరో చెప్పారు ఇక్కడ, సిసెరా. ఈయన పేరేంటి? సిసెరా. ఈయన ఏ రాజుకి సైన్యాధిపతి? రాజు పేరేంటి?
ఓకే. ఆ యొక్క సైన్యాధిపతి పేరేంటి? సిసానా కాదు, సిసేరా. సైన్యాధిపతి పేరు సిసేరా అన్నమాట. అయితే ఈ పిల్లలు, ఈ యొక్క సిసేరా మరి ఇశ్రాయేల్ ప్రజల్ని చాలా వేధిస్తూ ఉన్నాడు. పిల్లలు ఎలా వేధిస్తున్నాడంటే, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువులను దోచుకొని పోవడము, ఇంకా మనం ఏమంటారు, ఆయుధాలు ఉంటాయి కదా పిల్లలు, శత్రువుని చంపడానికి కత్తులు, ఆయుధాలు ఉంటాయి కదా, ఆ ఆయుధాలన్నీ తయారు చేసుకునేటువంటి పనిముట్లు ఉంటాయన్నమాట ఇశ్రాయేల్ ప్రజల దగ్గర. అయితే ఆ యొక్క కానాను రాజు అయిన ఈ సిసేరా వచ్చి వాళ్ళ ఇంట్లో పడి అవన్నీ ఏం చేస్తున్నాడు, తీసుకొని దొంగిలించి వెళ్ళిపోతున్నాడు అనమాట. వాళ్ళకి ఒక్క పనిముట్టు కూడా లేకుండా దొంగిలించేస్తున్నాడు అనమాట. సో అలా చేయడం వల్ల, అలా దొంగిలించేసి కన్నబడ్డ వాళ్ళని కన్నపడ్డట్టుగా ఎలా చేస్తున్నాడంటే, చూడండి ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఆ కొరడాలతో వాళ్ళని కొట్టి హింసిస్తున్నారనమాట. హింసిస్తుంటే వీళ్ళు కనీసం ఇంట్లో దాక్కోవడానికి ప్లేస్ లేకుండా చేస్తున్నారు. పోనీ రోడ్లలోకి వెళ్ళి బయట ఎక్కడైనా దాక్కుందామంటే అక్కడ కూడా ప్లేస్ లేకుండా వాళ్ళని ఎక్కడ కనిపిస్తే అక్కడ వీళ్ళని కొడుతూ హింసిస్తూ బాధిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేశారు తెలుసా వీళ్ళ పిల్లలు? ఎవరు వీళ్ళని విడిపించగలరు ఇంకా ఇశ్రాయేల్ ప్రజలని? ఇంకేదన్నా రాజు విడిపించగలరా? ఇంకెవరైనా మనుషులు విడిపించగలరా? మనం కష్టంలో బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఆదుకుంటారు? అయితే అప్పుడు వీళ్ళు దేవుడి దగ్గరికి వచ్చారనమాట. వచ్చి, సర్వశక్తి గల దేవుడా, మేము నీ మాట వినలేదు, మరి అంతకుముందు న్యాయాధిపతులు ఉన్నప్పుడు నీ మాట వింటూ వచ్చాము, వాళ్ళు చనిపోయిన తర్వాత మిమ్మల్ని దూరం పెడుతూ వచ్చాము, మీ మాట వినకుండా విగ్రహాలకు పూజిస్తూ ఆ విధంగా జీవిస్తూ వచ్చాము ప్రభువా, మమ్మల్ని క్షమించండి. అయితే ఈ యొక్క సిసేరా 20 years వీళ్ళని ఇశ్రాయేల్ ప్రజల్ని బాధిస్తూ వచ్చాడనమాట. ఎన్ని ఇయర్స్? 20 years. ఎవరు బాధించారు? సిసేరా. ఎవరిని బాధించారు? ఇశ్రాయేల్ ప్రజల్ని బాధిస్తూ వచ్చారనమాట. అయితే వాళ్ళు అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడా? మనమైతే ఎవరైనా మన ఫ్రెండ్ చాక్లెట్ ఏదైనా తీసుకొని, లేకపోతే మన దగ్గర నుంచి పెన్ ఏదైనా తీసుకొని అది ఇవ్వకపోతే, నువ్వు నా ఫ్రెండ్వి కాదురా, నేను నీతో ఫ్రెండ్షిప్ చేయనురా, నా వస్తువుని తీసుకున్నావురా, నేను నీతో మాట్లాడనురా అని చెప్పేసి మనం దూరం పెట్టేస్తాం కదా. కానీ దేవుడు చాలా ప్రేమగల దేవుడు అనమాట. మన దేవుడు ఎలాంటి దేవుడు? ప్రేమగల దేవుడు. మనము ప్రభువా నన్ను క్షమించు అని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళగానే వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన వెంటనే క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు అనమాట. వెంటనే క్షమిస్తాడనమాట. అయితే ఈయన మన కోసం ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసం ఏం చేశాడు తెలుసా పిల్లలు? మీకు తెలుసా? మనం చేసిన పాపాన్ని బట్టి ఆయన చేతులలో మేకులు, మనం చేసినటువంటి మన కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి ఆయన కాళ్ళలో మేకులు కొట్టించుకుంటూ వచ్చాడు. మన తల ద్వారా చేసిన పాపాన్ని బట్టి తలపైన ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకుంటూ వచ్చాడు. ఎందుకోసము? మనము పాపం నుంచి విడిపింపబడాలని ఆయన తన సొంత కుమారుని లోకానికి పంపించడం వలన మనకు బదులుగా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచి తద్వారా మనకి రక్షణ ఇచ్చాడనమాట. ఓకేనా? మనము ఏదైనా మిస్టేక్స్ జరిగినప్పుడు ఏం చేయాలి? మన ద్వారా ఏమైనా తప్పులు జరిగినప్పుడు, మనం దేవుని మాట వినకుండా పక్కకి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? మనము ఏమని ప్రార్థిస్తావు? ఫస్ట్ మనం చేయాల్సింది, ప్రభు నన్ను క్షమించు. ఓకేనా? మనము జన్మ తరహా కర్మ తరహా పాపులమి. మన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని మనము పాపంలోనే పుట్టామన్నమాట. అయితే మన పాపమును తీసివేయడానికి దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధమైన దేవుడు కదా పిల్లలు. అయితే ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అనమాట. అయితే ఆ విధంగా మనం ఉండాలంటే ప్రభు దగ్గరికి మనం వెళ్ళి, ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించు ప్రభా, నన్ను నీ బిడ్డగా అంగీకరించు ప్రభా అని చెప్పేసి మనము ఏం చేయాలి? ప్రార్థించాలి. మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు కదా. అయితే ఈ ఇశ్రాయేల్ ప్రజలు మరి వాళ్ళ తప్పు తెలుసుకొని ఇంకా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారు తెలుసా పిల్లలు? దేవుడు వాళ్ళ మీద ప్రేమ, కనికరము, జాలి ఇవన్నీ చూపించి వారిని క్షమించి అప్పుడు వాళ్ళకి ఒక న్యాయాధిపతిని ఏర్పరుస్తూ వచ్చాడనమాట. బైబిల్లో న్యాయాధిపతి లేడీ అంటే గర్ల్, అమ్మాయి న్యాయాధిపతిగా ఉన్నారని మీకు ఎవరికైనా తెలుసా?
అంటే న్యాయాధిపతులు, రాజులు, వీళ్ళంతా చాలామంది బాయ్సే ఉంటారు కదా. దావీద్ రాజు, సొలొమోన్ మహారాజు, ఇలా రాజులు అందరూ బాయ్సే ఉంటారు మ్యాక్సిమం కదా. కానీ గర్ల్స్ కూడా దేవుడు అమ్మాయిలను కూడా ఎన్నుకుంటూ వచ్చాడు. మీకు ఎవరికైనా తెలుసా? తెలియదు కదా. ఎస్, వెరీ గుడ్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? దా. వెరీ గుడ్. ఎవరున్నారు? దెబోరా అన్నమాట. అయితే ఆమె ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా దేవుడు ఆమెని ఎన్నుకుంటూ వచ్చాడు. అయితే ఆమె ఎప్పుడు నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని జ్ఞానం కోసము ప్రార్థిస్తూ వచ్చేది షారోన్. కానీ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం తీర్చడానికి ఈమె ఒక సరళ వృక్షం కింద, ఇదిగో దెబోరా అంటే ఇదిగో ఈవిడ కనిపిస్తుంది పిల్లలందరికీ. ఇది ఒక సరళ వృక్షం అన్నమాట. ఈ సరళ వృక్షం కింద కూర్చొని అందరికీ ఇశ్రాయేలు ప్రజలకి న్యాయం తీరుస్తూ వచ్చేది. అంటే అసలు న్యాయాధిపతి అంటే ఎవరు? అసలు న్యాయాధిపతి అంటే ఏంటి తెలుసా మీకు? తెలియదు కదా. ధర్మశాస్త్రంలో ఏది ఉందో అది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళే న్యాయాధిపతులు. జడ్జెస్ అంటారు కదా, మనం కోర్టులో చూస్తాం కదా, జడ్జెస్, లాయర్ కదా జడ్జెస్. అలా న్యాయాధిపతి న్యాయం తీర్చేవాళ్ళు అనమాట. వాళ్ళు మన రాజ్యాంగంలో ఏముందో అదంతా కరెక్ట్గా ఫాలో అవుతారు కదా. అలానే మన ధర్మశాస్త్రంలో ఏముందో అలా ఈవిడ ఫాలో అయ్యి వాళ్ళందరికీ న్యాయం తీరుస్తూ వచ్చేదనమాట ఈ దెబోరా. వీళ్ళకి వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, వాళ్ళకి బాధ వచ్చినప్పుడు, వారి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళంటే పరిగెత్తుకుంటూ ఈ దెబోరా దగ్గరికి వచ్చేవాళ్ళు. వచ్చి ఈవిడ దగ్గర, ఈ దెబోరా మనకి ఒక ప్రవక్తి, మన దేవుడు దెబోరాని ఒక ప్రవక్తిగా ఎన్నుకుంటూ వచ్చాడనమాట. అయితే దెబోరా దగ్గరికి వచ్చి మరి వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు ఆ సమస్యలకి పరిష్కారం ఇచ్చేది. మరి ఆ పరిష్కారము దెబోరా తన సొంత జ్ఞానంతో ఇచ్చిందా పిల్లలు? మన సొంత జ్ఞానంతో ఏమన్నా మనం చేయగలమా? మన సొంత ఆలోచనతో మనం ఏమైనా చేయగలమా? ఏమి చేయలేము. అయితే ఈమె జ్ఞానము ఎవరి దగ్గర నుంచి పొందుకుందో తెలుసా పిల్లలు? దేవుని యొద్ద నుంచి జ్ఞానాన్ని పొందుకుంది కదా. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడుగుము, నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. జ్ఞానము సర్వ సంపదలు యెహోవా యందు గుప్తములై ఉన్నామంట. ఓకేనా? అయితే మన స్టడీస్లో మనం చదువుకుంటున్నప్పుడు, మన ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నప్పుడు, ఎక్కడైనా టూర్స్కి వెళ్తున్నప్పుడు ఎవరితో మనం ఎలా మాట్లాడాలి, మనం ఎక్కడ ఎలా స్పందించాలి, ఇవన్నీ కూడా ప్రతిదీ మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మనం ఇలా వెళ్తున్నాం అనుకో, ప్రభా నేను ఇలా వెళ్ళాలా లేకపోతే ఇలా వెళ్ళాలా అని చెప్పేసి అడిగినప్పుడు దేవుడు మనకి జవాబు ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే మనము దేవునిలో అంత ఇంపార్టెన్స్ మనం దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ స్థానం ఎవరికి ఇవ్వాలి? మన హృదయంలో మొదటి ప్లేస్ దేవునికి ఇవ్వాలి, దేవునికి భయపడాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నిత్యం మనతో జీవిస్తూ మనం ఏ మార్గాన్ని వెళ్ళాలో ఆయన మనకు చూపిస్తాడు. అదే ఈ యొక్క దెబోరా ప్రవక్త, ఈ యొక్క దెబోరా కూడా అదే పని చేసింది. నిత్యం దేవునికి భయపడేది, దేవుని అడుగుజాడలో నడిచేది. అప్పుడు ప్రభా ఇశ్రాయేలుకి కావాల్సిన ఆ యొక్క వాళ్ళ వాదనలు తీర్చడానికి నాకు జ్ఞానం ఇవ్వు ప్రభా అని చెప్పినప్పుడు అలాంటి జ్ఞానం ఇస్తూ వచ్చారనమాట. అయితే ఇశ్రాయేలు ప్రజలని ఒక వ్యక్తి హింసిస్తూ వచ్చాడు పిల్లలు. ఎవరతను? సిసేరా. ఏం చేస్తూ వచ్చాడు? కానాను రాజు ఎవరు పిల్లలు? యాబీనో. మీరు చాలా ఇంట్రెస్టెడ్గా వింటున్నారు, చాలా శ్రద్ధగా వింటున్నారు. వెరీ గుడ్ పిల్లలు. అయితే ఈ యొక్క దెబోరా, మరి దేవుడు దెబోరాకి ఒక విషయం బయలుపరిచాడు పిల్లలు. ఏంటి తెలుసా? మనము దేవునితో ఎప్పుడు ఆయనతోటి సత్సంబంధం కలిగినప్పుడు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ అలా ఉన్నప్పుడు ప్రతిదీ షేర్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ తోటి. అవునా? ఫ్రెండ్స్కి ప్రతిదీ షేర్ చేస్తాం. అట్లనే మరి దేవుడు మరి దెబోరా ఇద్దరు చాలా స్నేహితులుగా, చాలా ఫ్రెండ్షిప్తో ఆ విధంగా ఉన్నప్పుడు కొన్ని విషయాలు బయలుపరుస్తూ వస్తాడనమాట దేవుడు. అయితే దెబోరా తన యొక్క జీవితంలో మరి ఇశ్రాయేలు ప్రజలని కాపాడడానికి ఎన్ని సంవత్సరాల వల్ల అక్కడ కనాను రాజు చేత హింసింపబడుతూ వచ్చారు? 20 years నుంచి బాధింపబడుతూ వస్తున్నారు కదా. మరి వాళ్ళు పెట్టిన మొరను దేవుడు ఆలకించే కదా దెబోరాని పంపించాడు. మరి ఇప్పుడు ఆ బాధ నుంచి దేవుడు విడిపించాలి కదా. ఎలా విడిపిస్తాడు? ఎలా విడిపిస్తాడంటే దెబోరా, ఈయన పేరేంటో తెలుసా పిల్లలు? బారాకు.
బారాకు. మీరు చెప్పండి, అందరు చెప్పండి. బారాకు. బారాకు. ఈ పర్సన్ని దేవుడు ఎన్నుకుంటాడనమాట. దెబోరాకి చెప్పి, దెబోరా నువ్వు ఈ బారాకు చేత ఒక సైన్య సమూహాన్ని ఏర్పరచుకొని యుద్ధానికి మీరు వెళ్ళాలి. వెళ్తే నిత్యముగా ఇశ్రాయేలీల విజయము పొందుతారు. ఎవరి మీద విజయము? ఆ కానాను రాజు పైన, ఈ యొక్క సిసెరా మీద విజయము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మీరేం చేయాలి? ఒక 10,000 మంది సైన్యాన్ని తీసుకొని తాబోరు కొండ మీదకి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తాడనమాట. ఏ కొండ? ఎంతమందిని తీసుకెళ్ళాలి? 10,000 మందిని తీసుకెళ్ళాలన్నమాట. అయితే ఆ 10,000 మంది సైన్యంతో దేవుడు గొప్ప విజయం ఇస్తానని చెప్పినప్పుడు బారాక్ ఏం చేశారు తెలుసా పిల్లలు? మామూలుగా అయితే అబ్బాయిలు చాలా ధైర్యంగా ఉంటారు కదా కదా ఏ విషయానికైనా ఫాస్ట్ ముందుంటారు, చాలా ధైర్యంగా ఉంటారు కదా. కానీ ఈ బారాక్ ఏం చేశాడంటే, అమ్మో నేను వెళ్ళను, నేను ఒక్కడనే వెళ్ళను. ఆ సిసెరా ఆయనకి ఎన్ని ఇనుప రథాలు ఉన్నాయి పిల్లలు? 900 ఇనుప రథాలు ఉన్నాయన్నమాట సిసెరాకి. అయితే ఆ యొక్క అంత సైన్యం ఉన్నటువంటి, అంత బలశూరుడైనటువంటి అతను ఎదుర్కోలేను అని చెప్పేసి భయపడ్డాడో ఏమో. కానీ దెబోరా దగ్గరికి వచ్చి, నేను వెళ్ళను, నేను అస్సలు అక్కడికి వెళ్ళను, కానీ నువ్వు నాతోటి వస్తే నేను వెళ్తాను అని చెప్పేసి అడుగుతాడనమాట. సరే అలా అడిగినప్పుడు దెబోరా ఏం చెప్తుందంటే, నేను వస్తాను మీతోటి, కాకపోతే దేవుడు ఒక స్త్రీ చేతికి శత్రువుని అప్పగించాడు అని దేవుడు చెప్తాడు. అందువలన ఆ యొక్క ఘనత నీకు రానే రాదు అని చెప్పేసి చెప్తుందనమాట. అయితే దానికి కూడా బారాకు ఏం పర్వాలేదు, ఆ యొక్క ఘనత నాకు రాకున్నా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నాతోటి రావాలి అని చెప్పేసి అడుగుతాడనమాట. ఎవరు అడుగుతారు? ఎవరిని అడుగుతారు? దెబోరాని ఎవరు అడుగుతారు? బారాకు. ఏమని అడుగుతున్నాడు? ఆ సిసెరాని ఎదుర్కొనేంత ధైర్యం నాకు లేదు, నువ్వు కూడా నాతోటి వస్తేనే నేను వెళ్తాను అని చెప్పేసి తనని అడిగాడనమాట. అప్పుడు ఈ యొక్క దెబోరా కూడా, సరే నేను కూడా నీతోటి వస్తాను, నువ్వు సైన్యాన్ని సిద్ధపరిచి ఏ కొండ దగ్గరికి వెళ్ళాలి? ఒక కొండ దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు 10,000 మంది మనుషుల్ని. ఏ కొండ అది? వెరీ గుడ్, నువ్వు చాలా యాక్టివ్గా ఉన్నావు. అయితే తాబోరు కొండ దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పాడు కదా. అయితే సిసెరా ఏం చేశాడంటే, ఆ యొక్క తాబోరు కొండ దగ్గరికి ఎన్ని వేల మంది జనాలను తీసుకెళ్ళాడు? 10,000 ఈ యొక్క మంది జనాల సైన్య సమూహాన్ని అందరినీ కూడబెట్టుకొని ఆ యొక్క తాబోరు కొండ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట. అయితే తాబోరు కొండకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే, నేను ఏ విధంగానైనా ఈ వార్తని సిసెరాకి తెలియచేస్తాను. ఏమని వార్త? ఇశ్రాయేల్ ప్రజలు ఒంటరిగా దొరుకుతున్నారు. మన శత్రువు మనకి ఒంటరిగా దొరికినప్పుడు ఏం చేస్తాం? ఎట్లయినా వాళ్ళని ఓడించాలని చూస్తాం కదా, ఎట్లా అయినా సరే సంహరించాలని ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి కదా ఎవరికైనా. సో మరి కానాను రాజుకు శత్రువులు ఎవరు? ఇప్పుడు కానాను రాజుకు శత్రువులు ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ని వాళ్ళు ఒంటరిగా దొరికితే చంపేయాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నాడనమాట. అయితే ఆయనకి దేవుడు సిసెరాకి తెలిసేలాగా చేస్తాడు. ఏమని? వీళ్ళు తాబోరు కొండకి 10,000 మంది మనుషుల్ని తీసుకొని అక్కడ ఉన్నారు, కాబట్టి నేను వెళ్ళి వాళ్ళని వెంటనే హతమారుస్తానని చెప్పేసి, చూడండి, ఆయన సైన్యాన్ని తీసుకొని, ఈయనెవరు? మళ్ళీ చెప్పండి. మీరు స్టోరీ వినట్లే సరిగా. ఎవరి చేతికి అప్పగిస్తా అన్నాడు? బారాకు తాబోరు కొండకి వెళ్ళిన తర్వాత బారాకుకి ఎవరిని అప్పగిస్తా అన్నాడు దేవుడు? సిసెరాని అప్పగిస్తా అన్నాడు కదా. ఈయన పేరేంటి? సిసెరా. అయితే ఈ సిసెరా ఆయన సైన్యాన్ని తీసుకొని పరిగెత్తుకుంటూ త్వరగా పోయి చంపేయాలని చెప్పేసి, ఇశ్రాయేల్ ప్రజలను చంపేయాలని చెప్పేసి వస్తూ ఉన్నాడు అనమాట. వస్తూ ఉంటే ఆ టైంలో అది వర్షాకాలం కాదు,
పోనీ శీతాకాలం కాదు, వర్షం పడే టైం కానే కాదనమాట. అయితే దేవుడు గొప్ప దేవుడు. పిల్లలు, మనము ఆపదలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు, మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన మొర వింటాడు కదా. అయితే ఇశ్రాయేల్ పక్షంగా ఆయన గొప్ప కార్యము, ఇశ్రాయేల్కి విజయం ఇవ్వడానికి దేవుడు శక్తిమంతుడు. కాబట్టి చూడండి, పెద్ద వర్షము, ఆ టైంలో గాలి, వాన, వర్షము ఇదంతా రావడం వలన ఆ యొక్క బురదలో ఇలా ఇనుపరదాలు ఏమయ్యాయి, కూరుకుపోయాయి అన్నమాట. వాళ్ళు కదలలేని సిచ్యువేషన్లో అయిపోయారు. ఎవరు? సిసెరా సైన్యము. ఎక్కడ కూరుకుపోయింది? బురదలో కూరుకుపోయింది. వాళ్ళ సైన్య సమూహం మొత్తము ఇశ్రాయేలుని ఎదిరించడానికి వస్తున్నప్పుడు బురదలో వాళ్ళు కూరుకొని పోయి వాళ్ళు ఎటు కదలలేని సిచ్యువేషన్లోకి అయిపోయారు అనమాట. అయితే అప్పుడు ఏమైంది తెలుసా? ఇశ్రాయేల్ యొక్క జనాంగం అంతా వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని సంహరిస్తూ వచ్చాడు. దేవుడు ఆ విధంగా వాళ్ళని మరి ఇశ్రాయేల్ ప్రజలకి అప్పగిస్తూ వచ్చాడనమాట. అయితే సిసెరా మాత్రం ఈ జనం అంతటిని తప్పించుకున్నాడు. వీళ్ళందరూ చనిపోయారు. ఈ యొక్క సిసెరా సైన్యం అంతా చనిపోయింది. కానీ ఒక్క సిసెరా మాత్రం తప్పించుకున్నాడు. అక్కడి నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. పిల్లలు వెళ్తుంటే యాయేలు అని ఒక స్త్రీ కూడా, ఈమె యాయేలు అన్నమాట. ఈమె పేరు ఏం పేరు? ఈ యాయేలు గుడారం దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయాడు అనమాట. పరిగెత్తుకుంటూ పోయి, నాకు కొంచెం మీ ఇంట్లో తలదాల్చుకోవడానికి స్థలం ఇవ్వండి అని చెప్పేసి అడిగినప్పుడు ఆమె ఏం చేసిందంటే చాలా తెలివిగా, చాకచక్యంగా, సరే రండి, నేను ఎవరికి చెప్పను, మీరు మా ఇంట్లో ఉన్నారనే విషయము నేను ఎవరికి చెప్పను, రండి అని చెప్పేసి లోపల ఇంట్లోకి వెళ్ళడానికి ఆశ్రయం ఇస్తుంది అనమాట. మరి లోపలికి వెళ్ళగానే చాలా అలసిపోయి ఉన్నాడు కదా పిల్లలు. ఆ యొక్క ఎవరు అలసిపోయింది? సిసెరా బాగా అలసిపోయి ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? కొంచెం వాటర్ కావాలి కదా. అయితే నాకు కొంచెం తాగడానికి వాటర్ ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆమె ఒక పాల బుడ్డితో పాలు తీసుకొని వచ్చి ఇచ్చిద్ది అనమాట. ఆ పాలు తాగేసి తర్వాత ఒక గొంగలి కప్పగానే హ్యాపీగా అలసిపోయి ఉన్నాడు కదా, అప్పటికే పడుకొని ఉన్నాడు అనమాట. నువ్వు పడుకో ఇక్కడ, నేను ఎవరికి చెప్పను, నువ్వు వచ్చిన విషయం కూడా నేను ఎవరికి చెప్పను, నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఎవరు చెప్తారు? యాయేలు ఎవరికి చెప్తుంది? సిసెరాకి చెప్తుంది. అయితే సరే అని చెప్పేసి మంచిగా హ్యాపీగా పడుకొని లోపలికి వెళ్ళి నిద్రపోతున్నాడు అనమాట. ఎవరు? సిసెరా. లోపలికి వెళ్ళి నిద్రపోతుంటే అప్పుడు యాయేలు ఏం చేస్తుంది తెలుసా పిల్లలు? చూడు, ఆమె చేతిలో ఏముందో. ఆమె చేతిలో ఏముంది కనిపిస్తుంది అందరికీ? సుత్తి ఉంది, పెద్ద మేకు ఉంది కదా. ఒక పెద్ద మేకు కనిపిస్తుంది కదా. ఇదిగో ఒక చేతిలోనేమో మేకు ఉంది, ఇంకో చేతిలోనేమో సుత్తి ఉంది. ఇది తీసుకుని పోయి ఇక్కడ కణతలో ఇలా పెట్టి ఆ సుత్తి ఇక్కడ మేకు పెట్టి సుత్తి తీసుకొని గట్టిగా కొట్టగానే ఇక్కడి నుంచి ఇక్కడికి చీల్చుకొని కిందకలా చీల్చుకొని వస్తుందన్నమాట. అంతా దెబ్బ తగిలినప్పుడు బ్రతుకుతారా పిల్లలు? బ్రతకరు కదా. వెంటనే సిసెరా చనిపోతాడనమాట. మరి దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఏమని వాగ్దానం చేశాడు? సిసెరాని మీ చేతికి అప్పగిస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు కదా. ఎవరికి వాగ్దానం చేశాడు? దెబోరాకి వాగ్దానం చేశాడు కదా. ఆ యొక్క సిసెరా, యాబీను రాజు, ఆ యొక్క కానాను ఆ దేశం మీద నీకు విజయాన్ని ఇస్తానని చెప్పేసి చెప్పాడు కదా. సో చెప్పినట్లే మళ్ళీ దెబోరా ఒక స్త్రీ చేతికి, ఒక స్త్రీ వలన నీకు ఆ ఘనత రాదు, ఒక స్త్రీ వలన సిసెరా చనిపోయాడని చెప్పేసి అని చెప్పబడుతుందని చెప్పేసి చెప్పాడు కదా. ఆ విధంగా సిసెరా ఎవరి చేతిలో చంపబడింది? యాయేలు చేతిలో చంపబడింది అనమాట. అయితే అప్పుడు ఎవరు వస్తున్నారు చూడండి. ఆ యొక్క సిసెరాని వెతుక్కుంటూ ఎవరు వస్తున్నారు తెలుసా? చూడండి, ఎవరు యాబీని కాదు, సిసెరాని తరుముకుంటూ ఒక అతను వస్తున్నాడు. సిసెరా ఎటో తప్పించుకొని వెళ్ళిపోయాడు, ఇప్పుడు సిసెరాని నేను పట్టుకోవాలి అంటే సిసెరా చనిపోయిన విషయం ఈయనకు తెలియదు అనమాట. సిసెరా నేను పట్టుకొని ఆయన చంపేయాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఒక అతను. బారాకు పరిగెత్తుకుంటూ ఇటు వస్తున్నాడు అనమాట. అది పట్టుకొని ఇట్లా అది చేతిలో, ఆయన చేతిలో ఒక కత్తి ఉంది, అది పట్టుకొని వస్తున్నప్పుడు యాయేలు చూసి, నువ్వు వెతుకుతున్న మనిషి ఇక్కడ నా గుడారంలో ఉన్నాడు, రా నీకు చూపిస్తా అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది అనమాట. లోపలికి తీసుకెళ్ళి చచ్చిపడి ఉన్న సిసెరాను చూపిస్తుంది అనమాట. చూపించగానే అప్పుడు బారాకు చాలా హ్యాపీగా దేవుడు మాకు విజయాన్ని ఇచ్చాడు అని చెప్పేసి చూడండి. ఎవరు వీళ్ళిద్దరు?
దెబోరా, బారాకు. ఓకేనా? వీళ్ళిద్దరు చాలా హ్యాపీగా సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ దేవుని ఆరాధిస్తూ ఆ విధంగా సంతోషంగా ఉన్నారనమాట. మనము శత్రు భయంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి పిల్లలు? దేవుణ్ణి ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? మొదటిగా ప్రభా నేను పాపని, నా పాపాలు మీ రక్తంలో కడగండి, మీ పరిశుద్ధమైన రక్తంలో నా పాపాలు కడిగి మీ బిడ్డగా చేసుకోండి అని చెప్పేసి మనం దేవుని అడిగి ఆ తర్వాత మనకేం అవసరం ఉందో అది మనము అడగాలన్నమాట. ఓకేనా? ఈ యొక్క దెబోరా ప్రవక్తి ఇతని యొక్క బ్రతికిన సంవత్సరాలు 40 years ఇశ్రాయేల్ ప్రజలంతా కూల్గా నెమ్మదిగా ఉంటూ వచ్చారనమాట. ఎన్ని ఇయర్స్? ఇశ్రాయేల్ ప్రజల్ని హింసిస్తూ వచ్చింది ఎవరు? సిసేరా యొక్క వాళ్ళ రాజు పేరేంటి? సిసేరా యొక్క రాజు పేరేంటి? యాబీన్ యొక్క సైన్యాధిపతి ఎవరు? వెరీ గుడ్. యాబీన్ యొక్క సైన్యాధిపతి ఎవరు? సిసేరా. యొక్క ఇశ్రాయేల్ ప్రజలకి ప్రవక్త ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలకి ప్రవక్తగా ఒకళ్ళు ఎన్నుకున్నారు దేవుడు. వాళ్ళు ఎవరు? దెబోరా. ఓకే, మరి ఇశ్రాయేల్ ప్రజల ఎవరి ద్వారా దేవుడు విజయం ఇచ్చాడు? ఎవరిని ఎన్నుకున్నాడు? బారాకు సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు, కానీ ఒక స్త్రీ ద్వారా దేవుడు విజయాన్ని ఇస్తూ వచ్చాడు అనమాట. ఒక స్త్రీ చేతికి దేవుడు శత్రువుని అప్పగిస్తూ వచ్చాడు. ఆ స్త్రీ పేరు యాయేలు. వెరీ గుడ్. మనం ఏం చేయాలి పిల్లలు? ఎలా ప్రార్థించాలి? దాన్ని బిడ్డగా చేసుకో అని చెప్పి మనం ప్రార్థించాలి. కానీ రానున్న రోజుల్లో మనం దేవునికి సేవకులుగా ఉండాలి. ప్రవక్తి ఎలా ప్రవక్తిగా చేసుకుంటూ వచ్చాడు? దేవునికి నమ్మకంగా ఉంది, విధేయత చూపించింది కదా. కాబట్టి ఆ విధంగా ప్రవక్తిగా చేస్తూ వచ్చాడు. మనము కూడా దేవుని పట్ల ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, ఒబీడియన్స్ చూపించాలి, మన తల్లిదండ్రులు చెప్పిన మాట మనం వినాలి. ఓకేనా? మనం అబద్ధాలు ఆడకూడదు, చెడు పనులు చేయకూడదు. పాపం అంటే ఏంటి పిల్లలు? పాపం అంటే ఏంటి? మనం పక్కన వాళ్ళ దగ్గర నుంచి మనం పెన్ను తీసుకున్న చిన్న చిన్న పాపాలే, అవన్నీ పాపాలే. ఇవన్నీ ఆజ్ఞ అతిక్రమమే అనమాట. పెన్ను దొంగిలించినా, మనం అబద్ధాలు ఆడినా, మనము వెళ్ళకూడని ప్లేస్లకు మనం వెళ్ళినా, మనం చూస్తాం కదా రోజు మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ ఏం చేస్తారు మీరంతా? వావ్, నువ్వు దేవునికి ప్రార్థిస్తావు, మరి మిగిలిన వాళ్ళందరూ కరెక్టే చెప్పాలి. అవునా? ఓకే, అయితే మీరు మంచి పిల్లలు. అయితే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే నిద్ర లేవగానే ఫస్ట్ మమ్మీ మొబైల్ ఇవ్వు మమ్మీ, నేను గేమ్ ఆడాలి, నాకు వీడియో గేమ్ నాకు కావాలి మమ్మీ, ఇవ్వు మమ్మీ అని చెప్పి ఇచ్చేదాకా వదిలిపెట్టరు అనమాట. సో అలాంటి పనులు మనము చేయకూడదు పిల్లలు. మనం ఎవరమే? దేవుని పిల్లలమే. దేవునికి ఇష్టం వచ్చినట్టు మనం జీవించాలి కదా. అయితే జీవించాలంటే మార్నింగ్ నిద్ర లేవగానే ఫస్ట్ మోకరించాలి, ప్రార్థించాలి దేవుని దగ్గర. మనకి ఆ దినమంతా మనల్ని నడిపించు ప్రభు అని చెప్పేసి మనము ప్రార్థించాలన్నమాట. ఓకేనా? ఆ విధంగా ఉంటారు కదా. సరే, ప్రే చేస్తున్నాం అందరమే. ఓకేనా? ఒక్క నిమిషం పిల్లలు, ఈరోజు కంఠత వాక్యం నేర్చుకుంటారా? కంఠత వాక్యం డైలీ ఉంటుంది కదా మనకి. సరే, ఈరోజు పలకండి, నేను చెప్తాను. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1 తిమోతికి 4వ అధ్యాయము 12వ వచనము. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1 తిమోతి 4:12. రేపు అందరమే కంఠత వాక్యము నేర్చుకొని వస్తాము. నేర్చుకొని వస్తారు కదా. వెరీ గుడ్.
సరే పిల్లలు మోకరి